హాయ్ అందరికీ, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పొద్దున్న అయితే లెగిసాను. లెగిసిన వెంటనే బ్రష్ అయితే చేసేసి శుభ్రంగా గుమ్మాలు అయితే తుడిసేసి బయట వాకలైతే వాటర్ అయితే జల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను. మా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను. ఇప్పుడు నేనైతే తల 2 డేస్ నుంచి అయితే హెడ్ బాత్ చేస్తూనే ఉన్నాను. తల అయితే చాలా చిక్కుబడిపోయింది. ఇప్పుడైతే తల అయితే దూకుంటున్నాను. పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే వామన్నం అయితే పెట్టేశాను. అంటే 3 డేస్ నుంచి వాళ్ళకి ఫుల్గా రొంప అలాగే కఫం అయితే పెట్టేసింది. ధనియాలు జీలకర్ర రసం అయితే ఇస్తున్నాను కానీ తగ్గట్లేదు. ఎందుకు ఇంకా అని వామన్నం అయితే చాలా ఇష్టంగా తింటారు. పోపులు వేసడం వల్ల వామన్నం తాలింపు పెట్టి అయితే మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేశాను. మాకైతే మా వారు పునుగులు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ కర్రీ అయితే వండాలి. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. కానీ చింతపండు వేయకుండా మామిడికాయలు మాత్రం వేస్తాను. పోనస్ మామిడికాయలు మా చట్నీ కాసినవి ఉన్నాయి, అవి మాత్రం వేస్తాను. ఈ వర్షం అయితే 4 డేస్ నుంచి ఫుల్గా పడుతుంది. ఈ వర్షాకాలం వస్తే బాగుంటుంది కానీ లోతట్టు ప్రాంతాలు అయితే మాత్రం వాటర్తో మునిగిపోతున్నాయి. అలాగే బయటికి ఎక్కడికి వెళ్దాం అనుకున్నా తెలియని ప్లేస్కి ఎక్కడికి వెళ్ళినా సరే భయంగా వాటర్ ఉన్న ప్లేస్కి అయితే అసలు వెళ్ళకూడదు. కానీ మన ఆనందం కోసం ఎక్కడికైనా వాటర్ ఫాల్స్ అయినా బీచ్కి అయినా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాము. కానీ చాలా డేంజర్ ప్లేసులు అవి. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయము ఏం జరుగుతుందో, ఏ నిమిషాన్ని ఎలాగుంటుందో. మన మనసుకు ప్రశాంతంగా ఉంటుందని వెళ్తాము. కానీ ఈ వర్షాకాలాన్ని అడుగు పెడదామంటే బయటికి చాలా భయం వేస్తుంది. ఈ సంవత్సరం అయితే వర్షాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు మధ్యలో 1 వీక్ ఎండలు కాస్తే మాత్రం ఒక 15 డేస్ వరకు వర్షాలు అలాగే పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కర్రీకి కావలసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసుకుంటున్నాను. వంట పని అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉన్నాయి మడత పెట్టవలసినవి, అవి మడత పెట్టాలి. అలాగే 4 రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల అసలు బట్టలు అన్నదే ఉతకలేదు, వాషింగ్ మిషన్లో వేయలేదు. అవి వేసిన ముక్కుంపన్నవి వస్తాయి గాలికి ఆరేయడం వల్ల. ఎండ కాస్త బాగుండని చూస్తున్నాను కానీ ఎండ అయితే అసలు కాయడం లేదు. వంట అయితే చేసేసాను. అంటే వేడివేడిగా తినడం చాలా ఇష్టము. పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి మధ్యన అయితే ఇంకా కుదరలేదు. కానీ సండేనైతే 1 గంట ముందే స్టార్ట్ చేస్తాను, వేడివేడిగా తింటాము. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి కుదరదు. ఇంకా మామూలుగానే వాళ్ళతో పాటు కలిపి అయితే వండేస్తాను. నాకైతే ఏం ఊసిపోక నువ్వుల లడ్డు అయితే తీసుకుని అయితే తింటున్నాను. అయినా మనం అప్పుడప్పుడు కూడా ఇలాంటివి తినాలి, కొంచెం బలం అయితే చేస్తుంది. ఇంట్లో పని అంతా చేసుకోవడానికి చాలా ఓపిక ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు పిల్లలతో పాటు కూడా మనం కూడా తింటే చాలా మంచిది. ఈవినింగ్ స్నాక్స్కి బఠానీలు అయితే నానబెడుతున్నాను. చాట్ కింద చేస్తాను. పిల్లలకి చాట్ అంటే చాలా ఇష్టం, అలాగే నాకు చాలా ఇష్టం. పుల్లగా ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. మా ఇల్లు అయితే అసలు చీకటిగానే ఉండదు. ఎక్కువ డోర్స్, విండోస్, కబోర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎటు చూసినా వెలుగు అయితే ఇంట్లోకి చాలా బాగా వస్తుంది. అలాగే డస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చల్లగా ఉందని అన్ని డోర్లు అయితే తీసి అయితే ఉంచాను, వర్షం పడుతుందని. ఇదైతే వెనక సైడ్ మాట, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంటి దగ్గరనైనా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం స్నాక్స్కి అయితే నేను బఠానీలు అయితే నానబెట్టుకున్నాను. పిల్లలు వచ్చేలోపు చాట్ అయితే ప్రిపేర్ చేసి అయితే పెడతాను. బట్టలు ఆరిన వెంటనే తీసుకొచ్చి అయితే మంచం మీద అయితే వేసేస్తాను. టైం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు బట్టలు మడతడం అయితే స్టార్ట్ చేస్తాను. ఈ బెడ్రూమ్ వచ్చి 2nd బెడ్రూము. ఇది పెద్దగా యూజ్ అయితే చేయము. ఓన్లీ ఇందులో వచ్చి బీరువా, కొత్త బట్టలు ఏమన్నా ఉంటే బీరువాలు అయితే పెట్టుకుంటాము. అలాగే ఇస్త్రీ బట్టలు చేయడానికి అయితే ఇక్కడ టేబుల్ అన్నది ఉంది. ఆ టేబుల్ మీద అయితే ఇస్త్రీ అయితే చేస్తాము అవసరమైనవి. బాగా నలిగిపోయిన బట్టలు ఏమైనా ఉంటే మాత్రం మడత పెట్టేటప్పుడే కొంచెం ఏ షర్ట్లైనా ఉంటే అవి తీసి పక్కన అయితే పెడతాను. ఫస్ట్ అవి అయితే ఐరన్ చేసేస్తాను. ఆ తర్వాత బీరువాలు అయితే పెట్టేస్తాను. మొత్తం అన్నీ ఇస్త్రీ చేసిన తర్వాత బట్టలన్నీ అయితే మడత పెట్టేస్తాను. ఇప్పుడు పైనుంచి తీసుకొచ్చేటప్పుడు చాలా డస్ట్ అయితే వచ్చేస్తుంది బట్టలతో పాటు. ఆ మంచమంతా శుభ్రంగా దులిపేసి బెడ్షీట్ అయితే వేస్తున్నాను.
ఇది మా పిల్లలు చిన్నప్పటి నుంచి పడుకున్న పరుపు. ఇది చాలా టాయిలెట్లు అయితే వేసారు. దీన్ని మళ్ళీ మార్చి లోపలంతా స్పాంజ్ తీయించేసి వేరేగా కొత్త స్పాంజ్ అయితే పెట్టి పరుపునైతే తయారు చేయించుకున్నాము. అప్పుడు 3000 అయితే తీసుకున్నారు దీన్ని బాగు చేయడానికి. మా ఇంటి దగ్గర క్రిందనైతే చూడండి చాలా వాటర్ అయితే స్టక్ అయిపోయింది. అసలు నీళ్ళు వెళ్ళడానికి కూడా అయితే లేదు. బాగా అయితే ఇలా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.